సరే, నేరుగా మన అంశంలోకి వెళ్ళిపోదాం. కోహినూర్ వజ్రం. దీని గురించి ప్రపంచంలో తెలియనివారు ఉండరు కదా. కాని ఈ అత్యంత విలువైన వజ్రం మూలాలెక్కడున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, దీని రహస్యం మన భారతదేశంలోనే, మరీ ముఖ్యంగా తెలంగాణలోని ఒక పురాతన కొండపై ఉన్న ఆలయ చరిత్రలో దాగి ఉంది. ఈరోజు మన విశ్లేషణలో వరంగల్లోని చారిత్రక భద్రకాళి ఆలయం గురించి, అలాగే ఆ ఆలయానికి ఈ ప్రసిద్ధ కోహినూర్ వజ్రానికి ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో చూద్దాం. ముందుగా ఆలయ మూలాలు, ఆ తర్వాత కాకతీయుల శకం, దేవి కన్నుగా ఆ వజ్రం కథ, ఇక్కడి వాస్తుశిల్పం, చివరిగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. మొదటి అంశం ఆలయ మూలాలు మరియు విజయ చిహ్నం. ఈ ప్రదేశం దాదాపు 1000 ఏళ్లకు పైగా చరిత్రను చూసింది. ఇది క్రీస్తు శకం 625లో మొదలైంది. అప్పుడు చాళుక్యరాజైన రెండో పులకేశి ఆంధ్రదేశంలోని వేంగి ప్రాంతంపై తాను సాధించిన విజయానికి గుర్తుగా దీనిని నిర్మించాడు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో కాకతీయులు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇక 14వ శతాబ్దానికొచ్చేసరికి ఢిల్లీ పాలకులతో ఒక ఒప్పందం, ఆ వజ్రం అప్పగింత జరిగాయి. ఆ తర్వాత ఎన్నో ఒడుదుడుకులు. చివరగా 1950లో ఈ ఆలయం మళ్లీ ఆధునిక కాలంలో పునరుద్ధరించబడింది. ఇదొక పెద్ద టైంలైన్ కదా. ఇక్కడ అసలైన ట్విస్టేంటంటే ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ మనకు కనిపిస్తుంది. బయట చూస్తేనేమో వరంగల్ నగరం మొత్తాన్ని పైనుంచి చూడగలిగే ఒక ఎత్తైన, అత్యంత ప్రశాంతమైన సుందరమైన కొండ ప్రాంతం. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది. కాని ఒక్కసారి ఆలయం లోతలికి అడుగుపెట్టగానే అక్కడున్న భద్రకాళి అమ్మవారి ఉగ్రరూపం చూస్తే మనకు తెలియకుండానే ఒక రకమైన భయభక్తులు, ఒక పవర్ఫుల్ వైబ్ వస్తాయి. బయట అంత ప్రశాంతత ఉంటే లోపల అంత ఉగ్రరూపం ఉంటుందన్నమాట. తర్వాతి అంశం కాకతీయుల శకం. ఇదొక స్వర్ణయుగమని చెప్పాలి. మనకు ఇలవేల్పు లేదా కులదేవత అంటే ఏంటో తెలుసుకదా. ఒక కుటుంబం తరతరాలుగా కొలిచే దైవమనమాట. కాకతీయ రాజులు కూడా సరిగ్గా ఇదే చేశారు. వారు భద్రకాళి అమ్మవారిని తమ కులదేవతగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొలవటం మొదలుపెట్టారు. అప్పటివరకు ఒక సాధారణ ప్రదేశంగా ఉన్న ఈ ఆలయం కాకతీయుల రాకతో వారి రాజరిక గుర్తింపులో ఒక విడదీయరాని భాగమైపోయి అత్యున్నత స్థానానికి వెళ్ళిపోయింది. దానికి తోడు కాకతీయ రాజైన గణపతి దేవుడు ఈ ఆలయానికి ఆనుకుని ఒక విశాలమైన, అందమైన భద్రకాళి సరస్సును నిర్మించాడు. ఇదొక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతం పక్కనే ఈ ప్రశాంతమైన సరస్సు, ఈ రెండూ కలిసి ఆ ప్రదేశానికి ఒక వర్ణించలేని ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈనాటికి మీరక్కడికి వెళ్తే ఆ సరస్సు వ్యూ చూసి తీరాల్సిందే. ఇక ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మూడవ అంశం, దేవి కన్నుగా అద్భుత వజ్రం. వినడానికి నమ్మశక్యంగా లేదుగదు. ఈరోజు లండన్లోని టవర్ ఆఫ్ లండన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఆ ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రం ఒకప్పుడు మన భద్రకాళి అమ్మవారి ఎడమ కన్నుగా ఉండేది. మీరు విన్నది నిజమే. ఆ కాంతివంతమైన వజ్రం అమ్మవారి కంటికి ప్రకాశాన్నిచ్చేది. ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఈ అమూల్యమైన రత్నం ప్రయాణం వాస్తవానికి ఒక కులదేవత కంటి నుండే మొదలైందనే ఫ్యాక్ట్ నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. మరి ఆ వజ్రం అక్కడనుంచి ఎలా పోయింది అంటే, ఢిల్లీ ముస్లిం పాలకుల దండయాత్రల వల్ల కాకతీయ సామ్రాజ్యం చాలా ప్రమాదంలో పడింది. అప్పుడు ఆ దండయాత్రను ఆపి తమ రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకోవడానికి అల్లావుద్దీన్ ఖిల్జీతో కాకతీయులు ఒక ఒప్పందం చేసుకోక తప్పలేదు. ఆ రాజీలో భాగంగానే తమ దైవం కన్నుగా ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని అప్పగించేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ నమ్మకస్తుడైన మాలిక్ కాఫూర్ స్వయంగా వచ్చి ఆ వజ్రాన్ని తీసుకువెళ్లాడు. ఒక రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక అమూల్యమైన వజ్రాన్ని త్యాగం చేయడం చరిత్రలో ఇది చాలా బాధాకరమైన కాని ముఖ్యమైన ఘట్టం. ఇక నాలుగవ అంశం ఇక్కడి వాస్తుశిల్పం మరియు అమ్మవారి ఉగ్రరూపం. వజ్రం వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఆధ్యాత్మిక శక్తి ఏమాత్రం తగ్గలేదు. గర్భగుడిలోకి వెళ్తే దాదాపు 2.7 x 2.7 మీటర్ల భారీ రాతి విగ్రహం కళ్ళెదుట కనిపిస్తుంది. ఆ కళ్ళు అత్యంత ఉగ్రంగా ఉంటాయి. అమ్మవారికున్న 8 చేతుల్లో వేర్వేరు ఆయుధాలుంటాయి. సరిగ్గా గర్భగుడికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం గంభీరంగా కూర్చునుంటుంది. దానితో పాటు ధ్వజస్తంభం, బలిపీఠం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం చూస్తే ఆటోమేటిక్గా చేతులు జోడించి నమస్కరిస్తాం. భౌతిక సంపదలు పోయినా సంప్రదాయాలు మిగిలే ఉంటాయి కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడి అపర ఏకాదశి. స్థానికులు దీనిని భద్రకాళి ఏకాదశి పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఏటేటా ఈ పండుగకు భక్తులు పోటెత్తుతారు. నిజం చెప్పాలంటే ఈ సంప్రదాయమే ఆ ఆలయానికి నేటికీ ప్రాణం పోస్తూ వస్తోంది.
అలాగే ఈ ఆలయ చరిత్రలో 1950వ సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్. శతాబ్దాల పాటు కొద్దిగా మరుగున పడిన ఈ ఆలయానికి ఈ సంవత్సరంలో ఒక పునర్జన్మ లభించింది. శ్రీ గణేశ్రావు శాస్త్రిగారు, అలాగే శ్రీ మగన్లాల్ సమేజా అనే ఒక గుజరాతీ వ్యాపారవేత్త, వీళ్ళిద్దరూ కలిసి స్థానికుల సపోర్ట్తో ఈ ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. ఆ కృషితోనే ఈరోజు మనం దీన్ని ఇంత అద్భుతమైన స్థితిలో చూడగలుగుతున్నాం. చివరిగా 5వ అంశం, ఈ చారిత్రక ఆలయానికి ఎలా చేరుకోవాలి? సరే, మరి ఈ ప్రదేశాన్ని స్వయంగా చూడాలంటే ఎలా వెళ్ళాలి? చాలా సింపుల్ అండి. మీరు రైలులో వస్తుంటే నేరుగా వరంగల్ లేదా కాజీపేట రైల్వే స్టేషన్లలో దిగిపోవచ్చు. అక్కడ్నుంచి కొండపై ఉన్న గుడికి వెళ్లడానికి మన టీజీఎస్ఆర్టీసీ బస్సులు లేదా ఆటోలు చాలానే ఉంటాయి. కాబట్టి ప్రయాణం గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారిలా ఊహించుకోండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక మ్యూజియంలలో ఎంతో హై సెక్యూరిటీ మధ్య ఉన్న వజ్రాలు, అద్భుతమైన కళాఖండాలు ఒకప్పుడు మన పురాతన ఆలయాల్లోని ఏ దేవుళ్లకు అలంకారంగా ఉండేవో కదా. బయటపడిన ఒకే ఒక్క కోహినూర్ వజ్రం కథే ఇంత అద్భుతంగా ఉంటే ఇంక ఎన్ని చారిత్రక రహస్యాలు ఆ అద్దాల వెనుక మౌనంగా దాగి ఉన్నాయో. ఈ ఆలోచనతోనే ఈనాటి వివరణను ఇక్కడితో ఆపేస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.